వెళుతున్న కారులో మహిళలపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో చోటు చేసుకుంది. అనంతరం వెళ్తున్న కారు నుంచి బాధితురాలని దారుణంగా కిందకు తోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఓ పని కోసం బయటికి వెళ్లిన 28 ఏళ్ల మహిళ తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం చూస్తున్న సమయంలో నిందితులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. అర్ధరాత్రి వాహనాలు లేకపోవడంతో ఆ వివాహిత మహిళ వారి కారులో ఎక్కింది. అయితే కారు గుర్గావ్ వైపు కాకుండా మరో మార్గంలో వెళ్లడాన్ని గుర్తించిన ఆమె నిందితులను ప్రశ్నించింది. దీంతో బాధితురాలపై దాడి చేసిన నిందితులు 2.5 గంటలకు పైగా అత్యాచారానికి తెగబడ్డారు. రాజా చౌక్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెళుతున్న కారు నుంచి కిందకు తోసేయడంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానిక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తలకు 20 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కారును జప్తు చేశారు.